వంశీ పాల్గొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక మంచి మెమరీ షేర్ చేయబోతున్నాను. అది ఏంటంటే 1 year సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది కార్తిక్ స్టడీ వచ్చేసి ఎల్కేజీ. సో మొన్న పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రోగ్రెస్ కార్డ్స్ అండ్ అలానే కిడ్స్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు. వాడు ఎల్కేజీలో చదువుకున్న బుక్స్ కూడా అన్నీ ఇచ్చేశారు. అండ్ అలానే సమ్మర్ హాలిడేస్లో వర్క్స్ ఇస్తారు కదా, సో అది కూడా చేయమని చెప్పేసి ఇచ్చారు. అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు వాడి చిన్న చిన్న ముద్దు మాటలు కూడా మీతో షేర్ చేయబోతున్నాను. చాలామంది అడిగారు వాడి వాయిస్ డైరెక్ట్గా వినిపించు అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం వాడి వాయిస్ డైరెక్ట్గా వినిపిస్తున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఏం అనుకోకండి. తనకి ఇప్పుడిప్పుడే మాటలు అనేవి వస్తున్నాయి. ఇంకా కొంచెం రా లా ఇలాంటివి నోరు అయితే తిరగట్లేదు. బట్ మీతో అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. వాడు వేసిన పెయింటింగ్స్ కానీ, వాడు చేసిన యాక్టివిటీస్ కానీ, వాడు ఏమన్నా చేసినవి కానీ మొత్తం అంతా మీతో షేర్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు ఇచ్చాక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. అండ్ అలానే యూట్యూబ్ జర్నీ గురించి చెప్పమని అడిగారు చాలామంది. సో సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కంటిన్యూ ద వ్లాగ్ చేయండి. కార్తిక్, హౌ ఆర్ యూ కార్తిక్? What is your name? Karthik. Which class you are studying? Hello. Hello. I get G. Tell the ABCDs. Karthik, tell me the numbers. Apple. B for Ball. C for Cat. D for Dog. E for Elephant. F for Fish. G for Boat. H for I for G for G. A for Lion. M for Mango. N for Nut. O for Orange. P for Parrot. Q for Green. R for Roach. S for Chen. T for Lamb. B for Can. U for Watch. X for G. I for Hello. Z for what is that? Boot. Good. నీవా స్కూల్ బుక్సా? Good boot. Good boot. Good boot. ఎప్పుడు ఇచ్చారు కార్తీక్ నీకు? మ్యామ్ ఇచ్చారా? ఎల్కేజీ కంప్లీట్ అయిపోయిందా నీకు? ఇప్పుడు నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్తా? G. అవునా, అంత పెద్దోడు అయిపోయావా? సో నీ బుక్స్ అన్నీ ఇప్పుడు చూపించచ్చా ఫ్రెండ్స్కి? అమ్మో, ఇన్ని బుక్స్ ఇచ్చారా? కిడ్స్ ప్రో అని కూడా ఇచ్చారు కార్తీక్. ఒకసారి ఓపెన్ చేద్దామా? నువ్వు ఓపెన్ చేయి. Okay, mummy. సో ఫైనల్లీ కార్తిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. 4 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ అలానే కొంచెం ఒక దాంట్లో అయితే ఇంగ్లీష్ కోసం హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేశారు. ఇంకొకసారి అయితే ఇంప్రూవ్ అని చెప్పేసి రాశారు. ఇంకొకసారి గుడ్ అని చెప్పేసి రాశారు. ఫస్ట్ టైం అయితే 83% వచ్చింది. నెక్స్ట్ 80%, 87%, 90% ఇలా అయితే వచ్చాయి. బట్ ఎనీవేస్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. 80 to 90% అయితే వచ్చింది వాడికి ఎల్కేజీలో ఇయర్ అంతా. సో లాస్ట్లో అయితే మార్చ్ ఎండింగ్ వరకు వెళ్ళాడు అంతే. సో ఇంకా ఎగ్జామ్ టైంకి అయితే పంపించలేదు, ఫుల్ ఫీవర్ అని చెప్పేసి. అట్లీస్ట్ ఒక ½ an hour అయితే పంపించమన్నారు. బట్ మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల, సో వాడికి హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా పంపించలేదు. బట్ ఎనీవేస్ ఎల్కేజీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆడుతూ పాడుతూ.
వాడికి ఒక ఫైల్ కూడా ఇచ్చారు, వాడి మెమరీస్ అన్నీ కూడా అందులో పెట్టి. సో చాలా అంటే చాలా హ్యాపీగా వాడి మాటల ద్వారా కూడా మీతో షేర్ చేస్తాను, చూసేయండి. పర్సన్ ఎవరు కార్తీక్? అవునా, నీకు గుర్తుందా ఎప్పుడు ఆడుకున్నారు? వీళ్ళిద్దరు ఎవరు? ఫ్రెండ్సా? కార్తీక్, ఇది నువ్వేనా? యాక్టివిటీ చేసినప్పుడు పిక్ తీసారా మ్యామ్? చాలా బాగున్నా కార్తీక్, వావ్. ఎవరు కార్తీక్? మ్యామ్ నేమ్ ఏంటి? లచ్చి మ్యామా? నీకు ఇష్టమా మ్యామ్ అంటే? నువ్వేనా? ఎప్పుడు నానా? నువ్వే ఎప్పుడు? మేమా యూకేజీలో మ్యామా? ఇది నువ్వే వేసావా? నీ హ్యాండా? బాగుంది కార్తీక్. నీకు మెమరీస్ అన్నీ గుర్తున్నాయా? స్కూల్ డేస్ అన్నీ గుర్తున్నాయా? మరి హాలిడేస్లో నువ్వేం చేయాలి? హోంవర్క్ చేసుకోవాలి కదా నీట్గా. ఈ లోటస్కి కలర్స్ ఎవరు వేసారు? నువ్వా? విచ్ కలర్? దిస్ కలర్? అవునా, మ్యామ్ చెప్పారా నువ్వు వేసావా? నువ్వే వేసావా? నిజంగా? మళ్ళీ ఇప్పుడు వేరే పేపర్ మీద వేస్తావా? వాట్ ఈస్ దిస్? విచ్ కలర్? వావ్, నైస్ కార్తీక్, చాలా బాగా వేసావు. చాక్లెటా? చాలా క్యూట్గా ఉంది చాక్లెట్. చెల్లికి ఇస్తావా మరి లేచిన తర్వాత? చింపేస్తుందా? అయ్యయ్యో, వావ్, వాట్ ఈస్ దిస్? నువ్వే వేసావా? మ్యామ్ చెప్పారా? నువ్వే వేసేసావా? నిజంగా? ఇవన్నీ వేసేస్తే కుదరదు, మరి మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి. నువ్వు చూపిస్తావా? తప్పకుండా. ఓకే, డన్ చెప్పు మరి. ఓకే, వావ్. ఇది నా సన్న రక్షాబంధన్ కా? నీకు రాఖీ కట్టారా వాళ్ళు? మరి నువ్వేం గిఫ్ట్ చేసావు చెప్పు. రాఖీ కొన్నావా? తను నీ సిస్టరా? మ్యామ్ కట్టించిందా? నిజంగా? హ్యాపీయా నువ్వు? నీకు స్కూల్ నచ్చిందా నాన్న? మళ్ళీ యూకేజీకి ఏడవకుండా వెళ్తావా? ఏడుస్తావా? మళ్ళీ వెళ్ళిపోతావు కదా నాన్న. సో ఇది దివాళీకి స్కూల్లో మంచిగా సెలబ్రేషన్స్ చేస్తారు ఏదైనా సరే. సో ఇవన్నీ కూడా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ కింద కార్తీక్కి మిగిలిపోతాయి చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. సో దివాళీకి వాళ్ళ మ్యామ్ ఇలా రూమ్ డెకరేట్ చేశారు. సో అందులో కార్తీక్ కూడా చాలా చక్కగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు తెలుసా మ్యామ్ కూడా. వావ్ కార్తీక్, నువ్వా? ఆ రోజు పిన్ని నేను వచ్చాం, గుర్తుందా నీకు? నువ్వు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నన్ను పట్టుకున్నావు, నిజంగా గుర్తుందా? ఈ లెటర్ ఏం రాస్తున్నావు నువ్వు అప్పుడు చెప్పు. ఏ లెటర్ రాస్తున్నావు నువ్వు అప్పుడు? ఈ రాస్తున్నావా? నీకు నిజంగా ఐడియా ఉందా కార్తీక్? సో ఇవి వచ్చేసి పొంగల్ సెలబ్రేషన్స్. A to Z ప్రతిదీ కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తారు. సో ఆ రోజు కూడా నేను పాపని తీసుకుని వెళ్ళాను, ఆ రోజు కూడా వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను కదా. సో ఇక్కడ వాళ్ళ క్లాస్మేట్స్ అయితే ఇక్కడ కార్తీక్ వచ్చేసి కూర్చున్నాడు చూడండి.
ఎగ్ పళ్ళు కూడా వేశారు వాడి పైన. సో ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మెమరీస్ కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ అలానే కట్ట రమేష్ ఇంకా ఏవేవో నేమ్స్ చెప్తున్నాడు. బట్ ఇలా బ్లూ కలర్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే వాళ్ళ చెప్పిన కలర్ అయితే వేసి పంపించేదాన్ని. సో ఒకరోజు బ్లూ అయితే, ఒకరోజు ఎల్లో, ఒకరోజు ఆరెంజ్, అలా వీక్లీ వన్స్ కలర్ అయితే. అండ్ అలానే వీక్లీ వన్స్ వాళ్ళు చెప్పిన ఫుడ్ కూడా మనం పంపించాలి. సో ప్రిపేర్ చేసే అదర్ స్నాక్స్ ఆర్ ఎనీ జ్యూసెస్, లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ కర్రీస్ ఇట్లాంటివి పెడితే మనకి పిల్లలు హెల్త్ అనేది బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టేటప్పుడు అయితే చెప్పారు. సో మేమందరూ పేరెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేయడం వల్ల ప్రతిదీ కూడా సో గుడ్ అయితే ఉంది. అండ్ అలానే ఇది వచ్చేసి వెజిటేబుల్ డే. సో కార్తీక్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు చూడండి. ఆ రోజు బ్రింజల్స్ కూడా పంపించమన్నారు. సో కార్తిక్ ఫ్రెండ్ అంట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా. సో మిస్ అయిన వాళ్ళందరినీ ఇలా కలుస్తున్నాడు. ఆరెంజ్ డే, ఇందాక చూసింది బ్లూ డే అయితే ఇది ఆరెంజ్ డే. ఇది వచ్చేసి ఇప్పుడు గుర్తుందా కార్తిక్ నీకు? ఎప్పుడు? మొన్న నీ బర్త్డే పిక్కా. సో ఇది వచ్చేసి కార్తిక్ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు ముందు రోజు. సో బయట కూడా వీటి పిక్ అయితే అంటించారు బోర్డు పైన. తీసుకెళ్ళినప్పుడు అయితే చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. మాకు కూడా కార్డ్ అయితే పంపించారు, హ్యాపీ బర్త్డే కార్తిక్ అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇదండి వాడి మెమరీస్. ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి కిడ్స్ ప్రో స్కిల్ ఫైల్ అని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ యూకేజీకి కూడా సేమ్ అయితే ఇస్తారు. నేను చదువుకున్న స్కూల్లో మళ్ళీ కార్తిక్ని చదివించడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ స్కూల్ వచ్చేసి అటు సైడ్ నుంచి ఎంట్రన్స్, మొత్తం ఇదంతా కూడా స్కూల్ అండ్ కాలేజ్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. సో ఇలా యాక్టివిటీస్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఫైల్ చేస్తారు. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండ్ క్లాస్ రూమ్ చేపించేటప్పుడు కూడా పిక్స్ అనేది షేర్ చేస్తారు. ఇది వచ్చేసి యాన్యువల్, ఇది వచ్చేసి గ్రీన్ డే అండ్ అలానే ఇది వచ్చేసి యాన్యువల్ డే అండ్ అలానే బ్లూ డే కూడా సెలబ్రేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పింక్ డే. ఇంకా ఎవ్రీ సాటర్డే అయితే డేస్ కంటిన్యూ చేస్తారు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఎంత చాలా బాగా మూవ్ అవుతారు. టీచర్స్ వచ్చేసి మాతో కూడా ఈజీగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు. సో ఇదండి మా కార్తిక్ మెమరీ వచ్చేసి. పెయింట్స్ కూడా ఇంటికైతే పంపించేశారు ఒక బాక్స్లో పెట్టేసి. సో ఏమైనా పెన్సిల్స్, ఎరేజర్స్ ఇవన్నీ కూడా ఇంటికి. బుక్స్ కూడా ఇచ్చేసారు. ఇవి వచ్చేసి ప్రాక్టీస్ బుక్ అండ్ అలానే చాలా ఉంటాయి. బట్ ఇది వచ్చేసి ఇంటి దగ్గర సమ్మర్లో ప్రాక్టీస్ చేయించడానికి ఇచ్చారు. ఈ బుక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి నెంబర్స్ అయితే రాశారు. సో వీడు ఫైనల్ ఆల్మోస్ట్ 100 వరకు రాసేసాడు. ప్రాక్టీస్ బుక్ థర్డ్ టర్మ్ చూసారు కదా, ఇది సెకండ్ టర్మ్ వచ్చేసి ఎల్కేజీలో చాలా బుక్స్ అయితే ఇచ్చారు స్టార్టింగ్. బట్ హోంవర్క్స్ మాత్రం ఒకరోజు మ్యాథ్స్ అయితే, ఒకరోజు ఇంగ్లీష్, ఒకరోజు ఈవీఎస్, అలా ఒకరోజు కలరింగ్ అలా అయితే చేస్తారు. తెలుగు అయితే ఇప్పటికి వచ్చి నేను బుక్ కూడా చూడలేదు, ఇలా సబ్జెక్ట్లోనే తెలుగు కూడా లేదు. బట్ నేను ఇంటి దగ్గర అయితే అలా అవి నేర్పిస్తున్నాను, కొంచెం అది కూడా ఉండాలి కదా అని చెప్పేసి. సో ఇదండి. అండ్ అలానే ఇది L2 బుక్. ఇది వచ్చేసి ఇంకా ఇందులో మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. సో మా చిన్నప్పుడు డేస్ కూడా గుర్తొస్తున్నాయి. బట్ మాకు ఒక్కొక్క బుక్కే. ఇది వచ్చేసి కార్తిక్ వర్క్ షీట్ ఫైల్. అండ్ ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నా లేకపోతే క్లాస్లో వర్క్స్ చేయించినా సో ఇందులో అయితే చేపిస్తారు. ఈ పేపర్స్ అయితే ఇస్తారు. కలరింగ్ కూడా ఇందులోనే చేపించేస్తారు. సో ఫైనల్లీ 3 rows అయితే ఇచ్చేసారు. ఒకటి వచ్చేసి యానిమల్స్ది, ఇంకొకటి వచ్చేసి ట్రీస్ అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి వెజిటేబుల్స్. ఇలాగా ఏదైతే కలరింగ్ చేయించారో మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి ABCDs బుక్స్ ఇవన్నీ కూడా ఫైనల్లీ ఇచ్చేసారు. హోంవర్క్స్ ఏవైతే చేయించామో అవి కూడా క్లాస్ వర్క్ బుక్స్, హోంవర్క్ బుక్స్ మొత్తం కూడా ఇచ్చేసారు. అండ్ అలానే మిగతా పేజెస్ ఉంటాయి కదా, అవి హోంవర్క్ అయితే చేపించి ఫిల్ చేసి పంపించాలని చెప్పేసి మాకు ఆల్రెడీ మ్యామ్ కాంటాక్ట్ అయ్యి చెప్పారు. సో ప్రోగ్రెస్ కార్డ్ తీసుకెళ్ళినప్పుడు. సో మీకు నచ్చిన కలర్ అయితే
కామెంట్ చేయండి జీవాలో లైక్ చేయండి బాయ్ బాయ్ I love you all. Let's go.